ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వైద్య బిల్లుల బకాయిలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 180 కోట్ల రూపాయలను విడుదల చేయడంలో వేలాది మంది ఉద్యోగులకు ఊరట లభించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణలో ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు సంబంధించిన వైద్య బిల్లుల బకాయిలను విడుదల చేశామని తెలిపారు. 2023 మార్చి 4 నుంచి 2025 జూన్ 20 వరకు పెండింగ్ లో ఉన్న మెడికల్ బిల్లుల్ని సమగ్రంగా పరిశీలించి ఈ మొత్తాన్ని విడుదల చేశామని తెలిపారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26,519 మంది ఉద్యోగులు పెన్షనర్లకు ప్రయోజనం కలగబోతుందని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న బకాయిలతో పాటుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పేరుకుపోయిన బకాయిలను కూడా విడుదల చేశామని వెల్లడించారు. ఇక పెండింగ్ బకాయిలను విడుదల చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగ పెన్షనర్ల సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కార్కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.